Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. మీరు చూస్తున్నారు స్పెల్లింగ్స్ అండ్ డిక్టేషన్స్ 100 days ప్రోగ్రామ్, 100 రోజుల ప్రోగ్రాంలో మనం ఉన్నాం. ఈ 100 రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ స్పెల్లింగ్స్ ఎలా రాయాలి, ఎలా చదవాలి, డిక్టేషన్స్ అంటే ఎవరైనా చెప్పేటప్పుడు మనం సొంతంగా ఎలా రాయాలి, తప్పు లేకుండా ఎలా రాయాలి, ఈ విషయాలన్నీ నేర్చుకునేటువంటి ఒక ప్రక్రియ ఇది 100 days ప్రోగ్రామ్ అండి. సో ఇందులో భాగంగా మనము ఈరోజు డే 1లో ఉన్నాము. ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో డే 1లో 30 words ఎలా మీరు చదవాలి, వాటి స్పెల్లింగ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు పీడిఎఫ్ రూపకంగా అందజేశాం. క్లాస్ కూడా, వీడియో క్లాస్ కూడా ఉంది, కావాలంటే ప్రీవియస్ క్లాస్ చూసుకోవచ్చు. సో డే 1లో పేజ్ నెంబర్ 1లో మొత్తం ఈ పదాలన్నీ కూడా మీరు నేర్చుకోవడం జరిగింది విత్ స్పెల్లింగ్స్. అలాగే డే 1లో పేజ్ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం 30 పదాలండి, పేజీకు 15 పదాలు. సో ఓవరాల్గా 30 పదాలు ఉన్నాయండి. ఇది మీరు ప్రీవియస్ క్లాస్లో చూసినారు. టోటల్గా స్పెల్లింగ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు డే 1లో 30 words డిక్టేషన్స్ అంటే నేను అడగడం, మీరున్న చోటే ఒక నోట్స్లో నిదానంగా కరెక్ట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రాయడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సో డే 1 మనం ఉన్నాము. డే 1లో ఇది ఒక చిన్న హోంవర్క్ లాంటిది అనమాట, డిక్టేషన్స్ హోంవర్క్ ఇది. ఈ వీడియోను చూస్తూ సొంతంగా మీకు అడగడానికి ఎవరు ఉండారండి, కాబట్టి ఈ వీడియోను చూస్తూ సొంతంగా ఎవరో అడుగుతున్నారేమో, నేను సొంతంగా రాయాలి అనేటువంటి భావనతో ఇంట్లో మీరు కూర్చొని ఒక నోట్స్ తీసుకొని చక్కగా రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు డిక్టేషన్స్ మనం రాయబోతున్నాం. 30 పదాలు. ఈ క్లాస్ అంటే ఈ 30 పదాల గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అందరూ నేర్చుకొని ఉంటారనే ఊహిస్తూ ఈ డిక్టేషన్స్ ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుందండి. సో కమాన్, లెట్ us స్టార్ట్. నిదానంగా అర్థం చేసుకుంటూ డిక్టేషన్స్ రాయండి ఫ్రెండ్స్. ఓకే, ముందుగా ఎలా రాయాలి డిక్టేషన్స్ అంటే, నేను చెప్పడం వినండి. ఇక్కడ నేను తెలుగు కూడా రాస్తాను, అవసరమైతే మీరేం చేయాలంటే ఆ తెలుగుని అర్థం చేసుకొని దాన్ని ఇంగ్లీష్లో స్పెల్లింగ్ కరెక్ట్గా రాయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అబాండన్, అబాండన్, అబాండన్. జాగ్రత్తగా రాయండి, సొంతంగా రాయండి ఫ్రెండ్స్. స్పెల్లింగ్స్ సొంతంగా రాయండి, ఏం కాదు. అబాండన్ 30 పదాలండి, అందులో 1వది ఇది. 2వది రాస్తున్నాను, అకాడమీ. అకాడమీ కొంచెం టైం తీసుకోండి, మీరు నిదానంగా సొంతంగా రాయండి. ఇంగ్లీష్లో మీరు సొంతంగా రాయండి, తెలుగుని ఇక్కడ చూడండి, సొంతంగా మీరు రాయండి. ఓకే,
అబాండన్ అకాడమీ, అకాడమిక్, అకాడమిక్ రాయండి, అకాడమిక్, అకాడమిక్, అకంపనీ, 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 పని, అకంపనీ రాయండి, సొంతంగా రాయండి. నాలుగోది అచీవ్మెంట్, 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 ఐదవది అక్నాలెడ్జ్, అక్నాలెడ్జ్. సో ఇప్పుడు మీరు సొంతంగా ఫీల్ అయ్యి రాయండి, మరి కరెక్షన్ చేసుకోండి. ఓకే, ముందుగా ఇది 5 రాయండి. అబాండన్, అకాడమిక్, అకంపనీ, అచీవ్మెంట్, అక్నాలెడ్జ్ రాయండి ఫ్రెండ్స్, ఇవన్నీ రాయండి. అకాడమీ, అకాడమిక్, ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, చెప్తాను నేను, ఎందుకంటే చాలా మంది పొరపాటు అవుతూ ఉంటారు కదా. షార్ట్ కట్స్ చెప్తాను కొంచెం. విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా. అబాండన్, అకాడమిక్, అకంపనీ, అచీవ్మెంట్, అక్నాలెడ్జ్. సో ఇప్పుడు వీటిని ఇంగ్లీష్లో మీరు అవసరమైతే వీడియోను పాస్ చేసి అన్ని రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి. అబాండన్, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మా, తెలుగును అసలు చూడకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఏ బ్యా బివైఏ సున్నకాడ ఎన్ను డా డిఏ ఎన్ ఇట్లా రాస్తారు. ఇది అబాండన్, అలా రాయకూడదు. తెలుగు వంక చూశారు అంటే తప్పులే, మొత్తం తప్పులే వస్తాయి. ఎందుకంటే ఇవి ఇంగ్లీష్ పదాలు. ఇంగ్లీషు నుండి ఇంగ్లీషు స్పెల్లింగ్స్ రాసేటప్పుడు, ఇంగ్లీష్ పదాల స్పెల్లింగ్స్ రాసేటప్పుడు తెలుగు మీద కన్నా సొంతంగా రాయడం ఉత్తమమైన పని. తెలుగు మీద రాస్తే, ఉదాహరణకి ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా రాయడం మీరు ప్రారంభిస్తే కనుక మొత్తం తప్పులే వస్తాయండి. 80% తప్పులే ఉంటాయి. కారణం ఏంటంటే ఇది ఇంగ్లీష్, ఇది ఇలాగే వస్తుంది. ఆ అంటే ఏనే రాయాలి, లేకపోతే బ్యా అంటే బివైఏనే రాయాలి. ఇలా గనక మీరు ఆలోచన చేస్తే మీరు రాసినవన్నీ తప్పులైతాయి. మరి అలాంటప్పుడు ఎలా సార్ అంటే సౌండ్ మాత్రమే అర్థం చేసుకుంటూ రాయాలి. అబాండన్ విన్నావు అంతే, దీన్ని అబాండన్ అని నీ మైండ్లో పెట్టుకోవాలి. ఇడేమో అబాండన్ అని ఉంది, కానీ నువ్వు మాత్రము చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంగ్లీష్లో రాసేటప్పుడు, స్పెల్లింగ్స్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డైరెక్ట్గా రాద్దాం, ఎలా ఉంటుంది చూద్దాం. అబాండన్, ఏబిఏఎన్ డిఓఎన్, చూడండి ఇది కరెక్ట్ స్పెల్లింగ్, ఇది ఇంగ్లీష్ వర్డ్ అబాండన్. ఇక్కడ బిఏ అనేది బ్యాగా వచ్చింది మనకు, ఇక్కడేమో ఏ అంటే ఆ. ఇదంతా లాస్ట్ పార్ట్ లో చెప్పాను నేను, దీన్ని నేను ఆల్రెడీ వివరించాను. ఇదే పదాలే. ఇప్పుడు హోంవర్క్గా మీకు డిక్టేషన్స్ చెప్తున్నాను అంతే. మీరు ఫస్ట్ వీడియో మొత్తం చూడండి, ఎలా పలకాలి, సౌండ్ ఎలా ఉంది, స్పెల్లింగ్ ఎలా ఉంది. అబాన్, ఎన్ కాడ అన్, అబాన్, డిఓఎన్ డన్, ఇది అబాండన్ స్పెల్లింగ్. ఇంగ్లీష్లో ఒరిజినల్గా ఇది. మనం తిక్క తిక్క రాస్తాం జనరల్గా. ఆ అంటే ఏ అని, బ్యా అంటే బివైఏ అని, సున్నకాడ ఎన్ అని, డా అంటే డిఏ అని. ఇక్కడ 2 స్పెల్లింగ్లు రాంగ్ ఉన్నాయి. మరి మామూలుగా ఏబిఏఎన్ డిఆర్, ఏబివై ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ తప్పు. ఇది ఏఎన్ అలాగే వచ్చింది. ఇక్కడ డన్ అన్నావు, ఇక్కడేమో డిఏ రాస్తున్నాం, ఇది ఒక తప్పు. అంటే మనకు తెలియకపోయినా 2 తప్పులు రాయడానికి అవకాశం ఉంది. ఇలాంటప్పుడు తెలుగును చూసి
ఇంగ్లీష్తో రాసేటప్పుడు ఈ తప్పులు చేస్తాం. తెలుగును చూసి ఇంగ్లీష్తో రాయకూడదు, అప్పుడే తప్పులు చేస్తున్నారు మీరు అని అర్థం. ఎట్లా రాయాలి సార్ అంటే, ఒకసారి అబాండన్ అని వినాలి, అందుకే దీన్ని డిక్టేషన్స్ అంటాం. వినాలి, డిక్టేట్ అంటే చెప్పేది వినాలి. విన్న తర్వాత ఇక్కడ తెలుగు అనేది మీరు యూజ్ చేసుకోకూడదు. మీకు సపోర్టింగ్ గా నేను రాశాను అంతే, అర్థమైందా? మీకు సపోర్టింగ్ గా తెలుగులో రాశాను, పలుకు విధానం ఇది అంతే. పలుకు విధానాన్ని బట్టి మీరు వెళ్ళకూడదు, అదే పెద్ద తప్పు. స్పెల్లింగ్స్ ఎందుకు మిస్టేక్ పోతాయంటే ఆ పలికింది చూసి రాయడము, సేమ్ అలాగే రాయడానికి వెళ్ళడము, అది చాలా తప్పమ్మా. ఓకే, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చూసుకొని రాయాలి. ఓకేనా? సరే, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అబాండన్ స్పెల్లింగ్ ఏంటి? ABANDON, అబాండన్. ఓకే, అలాగే అకాడమిక్, ఇక్కడ కూడా చూడండి. అకాడమిక్ వినాలి అంతే, దీన్ని చూడకూడదు. దీన్ని చూశారో ఏ ఆ అంటే ఏ, క్యా అంటే KYA, డా DA, మిక్ మీ MI మీ, క్ సి అన్న వస్తుంది, కే అన్న వస్తుంది అని సి రాసేకపోతారు చాలా మంది, లేదా కే రాసేకపోతారు చాలా మంది అట్లా. ఓకే, ఇక్కడ చూడండి ఎక్కడ తప్పులు వస్తున్నాయి మనకు. ఈ క్యా అనే దగ్గర తప్పులు వస్తాయి. అకాడమిక్ అని పలకడం అదే ఉంది, నువ్వు రాసింది కూడా తప్పేం కాదు, కానీ ఇది ఇంగ్లీష్ పదం. అకాడమిక్ అనేది ఇంగ్లీష్ పదం, అర్థమైందా? అప్పుడు ఏమైతుందంటే అకాడమిక్ స్పెల్లింగే వేరు. ఏ అంటే ఆ, ఏ ఆ ఇక్కడ చూడకూడదు, ఇంకా మనమే మైండ్ లో క్యా అంటే CA వస్తుంది. డెమిక్, ఇక్కడ డమిక్ అని రాశాను, కానీ యాక్చువల్ గా చెప్పాలంటే డెమిక్ అనాలి, అర్థమైందా? అకాడమిక్, డే అంటే DE, మిక్ MIC, ఇది అకాడమిక్ స్పెల్లింగ్. విద్యా సంవత్సరము అని అర్థం. అకాడమిక్ ఇయర్ అంటారు, విద్యా సంవత్సరం, అర్థమైందా? అలాగే అకాడమిక్ స్పెల్లింగ్ ఏంటి ఇప్పుడు? ACADEMIC, అకాడమిక్. దీని ప్రకారంగా పోయినప్పుడు AKA DE MIK ఇలా వస్తుంది, అర్థమైందా? అకంపనీ, ఇక్కడ అకంపనీ వినంగానే దాని స్పెల్లింగే వేరు. ఆ అంటే ఏ, అక్కం అంటే CCOM, ఇది అక్కం పని, PANY, అకంపనీ అంటారు. ACCOMPANY, అకంపనీ. మరి దీని ప్రకారంగా పోయినప్పుడు AKA అని రాస్తాం కామన్ గా. దీని ప్రకారంగా పోయినప్పుడు AKAM PANEE రాస్తాం. ఇది అది ఎంత తేడా ఉంటది, అర్థమైందా? ఇది చాలా తప్పు, ఇది మనం చేసే తప్పులు అవే. అకంపనీ, ACCOMPANY, అకంపనీ అంటే తోడు అని అర్థం. అకంపనీ తోడు అని అర్థం. ACCOMPANY, అకంపనీ. అలాగే ఈ పదం చూడండి, అచీవ్మెంట్. మామూలుగా దీని ప్రకారంగా పోదాం. జనరల్ గా ఆ అంటే ఏ, CHEE, వి రాసి, మెంట్ ME, సున్నా కాడ N, టూ కాడ 2. ఇక్కడ చూడండి, ఈ దానికి ఇది తెలుగు టు ఇంగ్లీష్ లాంటిది, ఇది కాదు స్పెల్లింగ్, ఒరిజినల్ స్పెల్లింగ్ ఇది కాదు. ఇక్కడ కొంచెం తేడా ఉంటది. అచీవ్ కాడ కొంచెం తేడా ఉంది. ఎట్లా? ACHIE వస్తుంది, ఇదే మీరు తేడా గమనించాలి. ఇక్కడ అచీ ACHIE వస్తుంది. అచీ దానికి అన్నప్పుడు VE వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత మిస్టేక్ అవుతుందో. మనం రాసిన అచీవ్కి ఏమి CHEEV, కానీ దీంట్లో ఎలా ఉంది? CHIEVE అని ఉంది. అచీవ్మెంట్, MENT, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఇది రాంగ్ అమ్మా. ఇది అచీవ్మెంట్ అంటే అలా రాయకూడదు. ఇది తెలుగు టు తెలుగు రాస్తే, తెలుగు టు ఇంగ్లీష్ రాసేటప్పుడు అలా ఉంటది, కానీ మనం వినాలి అంతే. ఇంగ్లీష్ పదాలు ఇవన్నీ, ఇంగ్లీష్ పదాలు ఇవి. అచీవ్మెంట్, ACHIEVEMENT, అచీవ్మెంట్ స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి. ACHIEVEMENT, అచీవ్మెంట్.
అచీవ్మెంట్ అంటే సాధించుట అని అర్థం. అలాగే అక్నాలెడ్జ్, ఇది రాయండి, అక్నాలెడ్జ్ రాయండి, అక్నాలెడ్జ్ అనాలి, అక్నాలెడ్జ్. అక్ మామూలుగా మనం ఎలా రాస్తామంటే ఇక్కడే రాస్తా, అక్ ఏకే, నా ఎన్ఏ, లెడ్జ్ ఎల్ఈడి, లే ఎల్ఈ లే, ఇడ్జ్ డిజి డిజి ఇలా రాస్తూ ఉంటాం, లేదా డీజే రాస్తాం ఎందుకంటే జా ఉంది కదా. ఇది మామూలుగా రాసేది మనం. దీనికి దానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఇప్పుడు అక్నాలెడ్జ్ అంటే ఫస్ట్ అక్ ఏసీ రావాలి, నో నో అంటే కేఎన్ఓడబ్ల్యూ వస్తుంది ఇక్కడ. దానికి దీనికి ఎంత తేడా ఉంది చూసారా? అక్నో లెడ్జ్, అక్నో లెడ్జ్, లే ఎల్ఈ ఇడ్జ్ డిజ్, ఇది స్పెల్లింగ్. ఇది ఏసీ కేఎన్ఓడబ్ల్యూ ఎల్ఈడి జిఈ అక్నాలెడ్జ్ అంటారు. అక్నాలెడ్జ్, ఏసీ కేఎన్ఓడబ్ల్యూ ఎల్ఈడి జిఈ అక్నాలెడ్జ్. ఈ విధంగా అర్థం చేసుకొని మరి సొంతంగా ఇంగ్లీష్లో రాయాలి. స్పెల్లింగ్స్ అంటారు వీటిని, డిక్టేషన్స్. ఎవరైనా అడిగితే సొంతంగా రాయగలగాలి అంటే, మీకు ఆ కెపాసిటీ రావాలంటే పూర్తిగా ఇలాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే సరే. అలాగే ఇప్పుడు మరొక 5 పదాలు తీసుకుందాం. ఇప్పుడు సొంతంగా రాసే ప్రయత్నం చేయండి, అందరూ నిదానంగా సొంతంగా రాయండి, మళ్ళీ తప్పులు సరి చేద్దాం. ఓకేనా? 6వది బ్యాక్గ్రౌండ్. 7వది బ్యాలెన్స్. 8వది బ్రేవ్. 9వది బేస్బాల్. 10వది బేసికలీ. బేసికలీ. ఇప్పుడు సొంతంగా రాయండి, టైం తీసుకోండి. ఈ వీడియోను కొంచెం పాస్ కూడా చేయండి. పాస్ అంటే మీ నిలబడియండి, ఆపియండి. ఓకే, సొంతంగా రాయండి, సొంతంగా ఇంగ్లీష్లో రాయండి స్పెల్లింగ్స్. బ్యాక్గ్రౌండ్, బ్యాలెన్స్, బ్రేవ్, బేస్బాల్, బేసికలీ. బ్యాక్గ్రౌండ్, బ్యాలెన్స్, బ్రేవ్, బేస్బాల్, బేసికలీ. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూడండి, ముందుగా బ్యాక్, బిఏసికే, బ్యాక్, బిఏసికే, బ్యాక్. గ్రౌండ్, జిఆర్ఓయుఎండి, గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్, బిఏసికే జిఆర్ఓయుఎండి, గ్రౌండ్, గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్, 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 బిఏసికే జిఆర్ఓయుఎండి, బ్యాక్గ్రౌండ్. అలాగే బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఇక్కడేమో బ్యా ఉంది, మనం ఉన్నది ఉన్నట్టుగా రాయడానికి పోతే బివైఏ అవుతుంది, అట్టన్నీ రాయకూడదమ్మా. బ్యాక్ అంటే బ్యాక్ అంతే, బిఏసికే బ్యాక్. గ్రౌండ్, జిఆర్ఓయుఎండి, అయిపోయా. అలాగే బ్యాలెన్స్, ఇక్కడ చూడండి బ్యాలెన్స్ స్పెల్లింగ్ బిఏఎల్ఏఎన్సిఈ, బ్యాలెన్స్, 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 బిఏఎల్ఏఎన్సిఈ. బ్యాలెన్స్ అంటే సమతూలనము అని అర్థం, సమంగా చేయడం, సమాంతరము అంటారు కదా అట్లా. బ్యాక్గ్రౌండ్ అంటే నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ అంటారు, నేపథ్యము. నీ బ్యాక్గ్రౌండ్ ఏమ్రా, నీకెవరు వెనక ముందు ఏంటి, ఏం కథ, నీ కథ ఏమిటి, అట్లా అంటూ ఉంటాం కదా అది. అలాగే బ్యాలెన్స్. నెక్స్ట్ బ్రేవ్. బ్రేవ్ స్పెల్లింగ్ చెక్ చేసుకోండి అమ్మా, మీరు రాసిన వాళ్ళు చెక్ చేసుకోండి. బ్రేవ్, బిఆర్ఏవిఈ వస్తుంది, బ్రేవ్, బిఆర్ఏవిఈ, బ్రేవ్. అదేం సార్ బ్రేవ్ ఉంది కదా, బిఆర్ఈ రావాలి కదా అని అనుకోవద్దు. ఓకే, ఇది కాదు, బ్రేవ్, బిఆర్ఏవిఈ, బ్రేవ్.
బ్రేవ్. చాలా మంది బ్రవే అవుతుంది కదా సార్, ఇది బ్రవే అవుతుంది కదా, అట్లా కాదమ్మా, ఇంగ్లీష్ పదాలు ఇవి. ఓకే, స్పెల్లింగ్స్ అవి అంతే, నేర్చుకోవాలా. BRAVE బ్రేవ్. బేస్ బాల్, బేస్ బాల్, ఇక్కడ BASE బేస్, BASE బేస్, బాల్ BALL బాల్, బేస్ బాల్, బేస్ బాల్ ఆట అని. బ్రేవ్ అంటే ధైర్యము అని. బేస్ బాల్, బేస్ బాల్ ఆట. BASE బేస్, బాల్ BALL బాల్, బేస్ బాల్. అలాగే బేసికలీ, బేసికలీ BASIC బేసి, కలి CALLY, బేసికల్లీ. ఇంకా యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ లా వద్దు అనుకో. బేసికల్లీ, బేసికల్లీ ప్రాథమికంగా అని అర్థం. బేసికలీ ప్రాథమికంగా. బ్యాక్గ్రౌండ్ BACKGROUND బ్యాక్గ్రౌండ్. బ్యాలెన్స్ BALANCE బ్యాలెన్స్. బ్రేవ్ BRAVE బ్రేవ్. బేస్బాల్ BASEBALL బాల్, బేస్బాల్. బేసికలీ BASICALLY బేసికలీ. ఇలా సొంతంగా ఒకవేళ మీరు తప్పు చేసిన అనుకుందాం, ఇక్కడ BRA బదులు BRE పెట్టినా అనుకుందాం, ఇది తప్పేసుకో. తప్పేసుకొని ఒక్కొక్క దాన్ని 10 సార్లు రాయి. అప్పుడు నీకేమైతుందంటే గుర్తుండిపోద్ది, బాగా గుర్తుండిపోద్ది. తప్పు చేసినవే 10 సార్లు రాయండి. బాగా రాసినవి ఓకే, నో ప్రాబ్లం. కరెక్ట్ రాసినవి ఏం ప్రాబ్లం లేదు. తప్పు రాసినారంటే మాత్రం 10 సార్లు పనిష్మెంట్ మీకు మీరుగా వేసుకోండి. ఓకే, ఒక్కొక్క పదాన్ని 10 సార్లు రాయండి, తప్పలేదు. బ్రేవ్ BRAVE బ్రేవ్. ఎస్. ఇప్పుడు 11th to 15th ఎగ్జాంపుల్స్ చూద్దాం. డిక్టేషన్స్ రాయండి, బాగా నీట్గా రాయండి. 11 camel, camel, camel. Calculate, calculate, calculate 12. 13వది కెమెరా, కెమెరా. 14వది క్యాంపెయిన్, క్యాంపెయిన్, క్యాంపెయిన్. 15వది 15th క్యాండిడేట్, క్యాండిడేట్. క్యామెల్, క్యామెల్. సొంతంగా రాయండి, మీకు టైం ఇవ్వాలి కదా, మరి కొంచెం టైం తీసుకొని సొంతంగా రాయండి, తర్వాత నేను చెప్తా. క్యామెల్, క్యాల్కులేట్, కెమెరా, క్యాంపెయిన్, క్యాండిడేట్. స్పెల్లింగ్స్ కొత్తగా నీట్గా ఒక బుక్ లో రాయండి, బాగా నీట్గా రాసుకుని. అన్ని తప్పులు చేసినవి 10 సార్లు రాయండి, మీకే మంచిది. ఓకే, ఓకే. క్యామెల్, ఇక్కడ క్యామెల్ ని CAMEL క్యామెల్. క్యా అంటే CA వస్తుంది. మామూలుగా క్యామెల్ అంటే KAMEL కాదు, కే రాకూడదు ఇక్కడ. అర్థమైందా? ఇది ఇంగ్లీష్ పదం. ఇది క్యామెల్ అనేది వంటే. క్యామెల్ అంటే వంటే, దాని స్పెల్లింగ్ ఏంటంటే CAMEL క్యామెల్ అంటారు. ఓకే, క్యామెల్ వంటే. అలాగే క్యాల్కులేట్, క్యాల్కులేట్ ఇక్కడ కూడా అంతే. క్యాల్ CAL క్యాల్, CAL క్యాల్. క్యూ CUQ క్యాల్కులేట్, LATE లేట్. క్యాల్కులేట్ CALCULATE క్యాల్కులేట్, CALCULATE క్యాల్కులేట్, క్యాల్కులేట్ CALCULATE క్యాల్కులేట్. కెమెరా,
కెమెరా ఇది కూడా అంతే. క్యా అంటే సిఏ రాయాలి. మే అన్నాడు ఎంఈ, క్యామే రా ఆర్ఏ రా, కెమెరా. కెమెరా అంటే ఫోటో తీసేది, కెమెరా. CAMERA కెమెరా. క్యాంపెయిన్ ఇక్కడ కూడా అంతే. CAM క్యామ్. పెయిన్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే పే అంటే పిఈ రాసి ఎయిన్ అంటే ఈ విధంగా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అసలు ఈ స్పెల్లింగే వేరు. చాలా మంది తప్పులు కూడా రాసింటారు. క్యాంపెయిన్ అంటే PAIGN వస్తుంది. ఇది సైలెంట్. ఇది మీరు గమనించాలి. జీ సైలెంట్ ఇక్కడ. క్యాంపెయిన్ CAMPAIGN. అసలు దీని మీద ఎవరికి ఐడియా రాదు. అక్కడే తప్పులు చేసింటారు, మీరు చూసుకోండి కావాలంటే. క్యాంపెయిన్. కొంతమంది పెయిన్ అంటే PAIN రాసేస్తారు డైరెక్ట్ గా, క్యాంపెయిన్ అని. అది తప్పది. జీ రావాలి మధ్యలో. ఇది సైలెంట్. ఇది సైలెంట్. జీ సైలెంట్. క్యాంపెయిన్. అలాగే క్యాండిడేట్ CANDIDATE క్యాండిడేట్. CAN CAN DIDDATE డేట్. క్యాండిడేట్. ఇలా స్పెల్లింగ్స్ రాయాలి. ఒకసారి చూడండి. క్యామెల్ CAMEL. క్యాల్కులేట్ CALCULATE. కెమెరా CAMERA. క్యాంపెయిన్ CAMPAIGN. క్యాండిడేట్ CANDIDATE. ఓకేనా? అలాగే ఇంకా 15 ఉన్నాయి. 16 నుంచి 21 వరకు చూద్దాం. 16వది. అరౌండ్. 17వది. యాక్టివ్. 18వది. అబాండన్మెంట్. 19వది. అబేస్మెంట్. 20వది. అబ్డక్షన్. ఇప్పుడు రాయండి. కొంచెం కష్టంగా ఉన్నా కూడా క్లియర్ గా రాయండి. తప్పులు వస్తుంటాయి, కామన్. రాయండి. అరౌండ్, యాక్టివ్, అబాండన్మెంట్, అబేస్మెంట్, అబ్డక్షన్. ముందుగా అరౌండ్. ఏ రౌండ్ ROUND వస్తుంది. అరౌండ్. AROUND. అరౌండ్ అంటే చుట్టూ అని. నెక్స్ట్ యాక్టివ్. ఇక్కడ యా ఉంది కదా అని చాలా మంది వైఏ రాస్తారు. వాస్తవానికి వై లేదు ఇక్కడ. యాక్టివ్ AC యాక్టివ్ TIVE. యాక్టివ్ అంటే చురుకుగా ఉండడం. యాక్టివ్ ACTIVE యాక్టివ్. అబాండన్మెంట్. ఇది కొంచెం పెద్ద పదము, కన్ఫ్యూజ్ లేకుండా రాయాలి. అబాండన్మెంట్. ABAN అబాన్. BAN అబాన్. డన్ DON అబాండన్. మెంట్ MENT అబాండన్మెంట్. పరిత్యాగము అని అర్థం. అబాండన్మెంట్ అంటారు. అబాండన్మెంట్. ABANDONMENT అబాండన్మెంట్. అబేస్మెంట్. స్పెల్లింగ్ చూడండి. అబేస్మెంట్ ABASEMENT
అబేస్మెంట్ చూసుకోండి అందరూ. అబేస్మెంట్ ఎంఈఎన్టి, అబేస్మెంట్, అబేస్ ఏబిఏఎస్ఈ, అబేస్ ఏబిఏ వస్తుంది. ఇక్కడ బే ఉంది కదా అని బిఈ రాశారు. అబేస్ ఏబిఏఎస్ఈ, అబేస్. మెంట్ ఎంఈఎన్టి, మెంట్, అబేస్మెంట్. నెక్స్ట్ అబ్డక్షన్, అబ్డక్షన్. ఇది అబ్డక్షన్, అబ్డక్షన్. అబ్ అంటే ఏబి, డక్ అంటే డియుసి, మళ్ళీ డా ఉంది కదా అని డిఏ రాశారు, డియుసి వస్తుంది. అబ్డక్ షన్, టిఐఓఎన్, అబ్డక్షన్. ఏబి డియుసి టిఐఓఎన్, అబ్డక్షన్. ఏబి డియుసి టిఐఓఎన్, అబ్డక్షన్. బలత్కారంగా తీసుకొని పోవుట అంటారు, అబ్డక్షన్. అబ్డక్షన్ ఏబిడియుసి టిఐఓఎన్, అబ్డక్షన్, బలత్కారంగా తీసుకొని పోవు. అరౌండ్ ఏఆర్ఓయుఎండి, అరౌండ్. యాక్టివ్ ఏసిటిఐవిఈ, యాక్టివ్. అబాండన్మెంట్ ఏబిఏఎన్ డిఓఎన్ ఎంఈఎన్టి, అబాండన్మెంట్. అబేస్మెంట్ ఏబిఏఎస్ఈ ఎంఈఎన్టి, అబ్డక్షన్ ఏబిడియుసి టిఐఓఎన్, అబ్డక్షన్. ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, సరే. ఇంకొక 10 పదాలు ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. రాయాలండి, మీరు బాగా నీట్గా రాయాలి, సొంతంగా రాయాలి, కరెక్షన్ చేసుకోవాలి. తప్పులు రాసింటే కనుక 10 పైసలు రాయాలి. అలాగైతేనే మీరు ఇక్కడ నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ 21 abhorrence, abhorrence, abhorrence. 22 abnormal, abnormal. 23 abridgment, abridgment. 24 accommodation, అడ్మిషన్. ఎస్, రాయండి, సొంతంగా రాయండి, స్పెల్లింగ్స్ రాయండి. అబ్హోరెన్స్, అబ్నార్మల్, అబ్రిజ్మెంట్, అకామిడేషన్, అడ్మిషన్. ముందుగా అబ్హోరెన్స్ తీసుకుందాం. ఇది చూడ్డానికి తెలుగులో ఇలా కనిపిస్తుంది కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది స్పెల్లింగ్. చూసుకోండి ఇక్కడ. అభో అంటే ఏ, భో అంటే బిహెచ్ఓ రాయాలి. అభో పెద్ద భో, అభో రెన్స్, రెన్స్, అభోరెన్స్. ఇక్కడ ఆర్ఆర్ఈ రాయాలి, ఈఎన్సి, ఆర్ఆర్ఈఎన్ సిఈ, అబారెన్స్, 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 అబారెన్స్. ఏబిహెచ్ఓ ఆర్ఆర్ఈఎన్సిఈ, చూసారా? అబారెన్స్, ఏబిహెచ్ఓ ఆర్ఆర్ఈఎన్సి, ద్వేషము, అసహ్యము అని అర్థం. అబారెన్స్ అంటారు. అబ్నార్మల్, అబ్నార్మల్, ఏబిఎన్ఓఆర్ ఎంఏఎల్, అబ్నార్మల్. కరెక్షన్ చేసుకోండి మీరు రాసిన వాళ్ళు. అబ్నార్మల్, అబ్ ఏబి అబ్, నార్మల్,
NORMAL abnormal. Next, abridgment. Abridgment. AD abridge, 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 abridge. RIDGE రిడ్జ్, అబ్రిడ్జ్. అలా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. బ్రిడ్జ్, బ్రిడ్జ్ అంటే BRIDGE, అబ్రిడ్జ్ మెంట్ MENT మెంట్. ఆ విధంగా అర్థం చేసుకుంటే ఈజీగా రాయొచ్చు. అబ్రిడ్జ్మెంట్ ABRIDGE అబ్రిడ్జ్ మెంట్ MENT మెంట్ అబ్రిడ్జ్మెంట్. సంగ్రహపరచు, తగ్గించు అని అర్థం అబ్రిడ్జ్మెంట్. నెక్స్ట్ అకామిడేషన్. ఇది కూడా పెద్ద పదం. ఇది అకామిడేషన్ పలికేటప్పుడు ఖా CCO వస్తుంది. అఖా ACCO మో, మో అంటే MMO వస్తుంది. అకామోడేషన్ DA వస్తుంది ఇక్కడ TION. అకామిడేషన్ పెద్ద పదం, చూసుకొని రాయాల. పెద్ద పదం అది, అకామిడేషన్ అంటారు. అకామిడేషన్ ACCO MMODATION అకామిడేషన్. వసతి, సహాయము అని అర్థం. అకామిడేషన్ వసతి, సహాయము అని అర్థం. అకామిడేషన్ ACCO MMODATION అకామిడేషన్. అలాగే అడ్మిషన్ ARD అడ్ మీ MI షన్ SSION అడ్మిషన్ ADMISSION అడ్మిషన్. AD అడ్ మీ MI SSION షన్ అడ్మిషన్. అడ్మిషన్ అంటే చేర్చుకొను, చేర్చుకొనుట అలాగా. అలాగే ఇంకొక 5 పదాలు ఉన్నాయి. వీటి స్పెల్లింగ్స్ ఒకసారి చదువుకుందాం. అబారెన్స్ ABHORRENCE అబారెన్స్ ద్వేషము అని అర్థం. అబ్నార్మల్ ABNORMAL అబ్నార్మల్. అబ్నార్మల్ అంటే ప్రకృతి సహజము కానిది, అసహజమైనది అని. అబ్రిడ్జ్మెంట్ ABRIDGEMENT అబ్రిడ్జ్మెంట్. తగ్గించు, సంగ్రహపరచు అని అర్థం. అకామిడేషన్, అకామిడేషన్ అంటారు పలికే విధానంలో. అకామిడేషన్ ACCO MMO వస్తుంది అక్కడ. అకామో, అకామోడేషన్. అకామా కాదు, అకామోడేషన్. ACCO MMODATION అకామిడేషన్. ACCO MMODATION అకామిడేషన్. అకామిడేషన్ అంటే వసతి, సహాయం అని అర్థం. అడ్మిషన్, అడ్మిషన్ ADMISSION AD అడ్ MIMESSION షన్ అడ్మిషన్. అడ్మిషన్ అంటే చేర్చుకొనుట, చేరిక. ఆ విధంగా అడ్మిషన్ అయింది అని అట్లా. ఓకే, నెక్స్ట్ 26 to 30 ఇంకొక 5 పదాలు. ఇంకొక 5 పదాలు ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. ఏరోప్లేన్ పలికేటప్పుడు చూడండి. ఏరోప్లేన్, ఏరోప్లేన్. ఆల్టర్నేట్, ఆల్టర్నేట్. అసిస్టెంట్, అసిస్టెంట్, అసిస్టెంట్. ఆటోగ్రాఫ్, ఆటోగ్రాఫ్. 29. 30. అవైలబుల్, అవైలబుల్, అవైలబుల్. ఎస్, వీటి స్పెల్లింగ్లు సొంతంగా రాయండి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు టైం తీసుకోండి, రాయండి, సొంతంగా రాయండి.
ఏరోప్లేన్, ఆల్టర్నేట్, అసిస్టెంట్, ఆటోగ్రాఫ్ అవైలబుల్. ఓకే, సో ముందుగా ఏరోప్లేన్ తీసుకుందాం. ఇక్కడ ఏరోప్లేన్ చూడండి, ఇక్కడ ఏ ఉన్నంత మాత్రం కాదు, ఏ అంటే ఇక్కడ ఏఈ వస్తుంది, అది మీరు గుర్తొచ్చారు. ఏ రో, ఆర్ఓ రో, ప్లేన్ పిఎల్ఏఎన్ఈ, అది ఇది ఏరోప్లేన్ అంటే విమానం అని అర్థం. ఏరోప్లేన్ ఏఈఆర్ఓ పిఎల్ఏఎన్ఈ, ఏరోప్లేన్ స్పెల్లింగ్ అది. ఆల్టర్నేట్, ఆల్టర్నేట్ ఆల్ అంటే ఇక్కడ ఏఎల్ అంతే. కొంతమంది సార్ ఆల్ అంటే ఏఎల్ఎల్ కదా, మరి ఇక్కడ నేను ఏఎల్ఎల్ రాస్తానని అనకూడదు. ఇది ఫుల్ పదం, ఇది ఇది వేరు పదం, ఇది వేరు పదం. ఆల్ అనేది అందరూ అన్నప్పుడు ఏఎల్ కాకుండా ఏఎల్ఎల్ రాయాలి. ఆల్, ఆల్ అంటే అందరూ అని అర్థమైందా? ఆల్ అంటే అందరూ అని. కానీ ఇది అలా అలా కాదు, ఇది ఆల్టర్నేట్, ఇది స్పెల్లింగ్ ఇది ఆల్ టిఈఆర్ టర్, నేట్ ఎన్ఏటిఈ నేట్, ఇలా సులభ సూత్రంగా రాయాలి. ఆల్టర్నేట్ ఏఎల్ టిఈఆర్ ఎన్ఏటిఈ ఆల్టర్నేట్, ఏఎల్ టిఈఆర్ ఎన్ఏటిఈ ఆల్టర్నేట్. అసిస్టెంట్, అసిస్, అసిస్ ఆ అంటే ఏ ఎస్ఎస్ఐఎస్, అసిస్ టెంట్, టిఏఎన్టి టెంట్, అసిస్టెంట్ సహాయకుడు అని అర్థం. అసిస్టెంట్ సహాయం చేయవాడు, అసిస్టెంట్. ఏఎస్ఎస్ఐఎస్ టిఏఎన్టి టెంట్, అసిస్టెంట్. ఏఎస్ఎస్ఐఎస్ టిఏఎన్టి అసిస్టెంట్. అలాగే ఆటోగ్రాఫ్, ఆ ఏయుఆ టో టిఓటో, గ్రాఫ్ జిఆర్ఏపిహెచ్, ఆటో ఏయుటిఓ ఆటో, ఆటో గ్రాఫ్ గ్రా జిఆర్ఏ గ్రా, ఉఫ్ పెద్ద ఫా పిహెచ్ రాయాలి. ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్ ఏయుటిఓ జిఆర్ఏపిహెచ్, ఆటోగ్రాఫ్ జిఆర్ఏపిహెచ్, ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్ అంటే సంతకం. ఎవరైనా సెలబ్రిటీస్ చేస్తుంటారు కదా, అట్లా స్వయంగా చేత్తో సంతకం చేసేదాన్ని ఆటోగ్రాఫ్ అంటారు. అవైలబుల్, అవైలబుల్ అంటే ఏ, వెయ్ విఏఐఎల్ వెయిల్, లా అవైలా బుల్ బిఎల్ఈ, అవైలబుల్ ఏవిఏఐఎల్ ఏబిఎల్ఈ, అవైలబుల్ ఏవిఏఐఎల్ఏ బిఎల్ఈ, అవైలబుల్. అవైలబుల్ ఏవిఏఐఎల్ఏ బిఎల్ఈ, అవైలబుల్ అంటే లభించు అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంతవరకు మీరు చూసిన వారు కదా, 30 పదాలు చూసాం. స్పెల్లింగ్స్ మీరు కూడా ఏదైనా తప్పు చేశారనుకోండి, దాన్ని 1కి 10 సార్లు సొంతంగా రాయండి, పదే పదే రాయండి, ఆటోమేటిక్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి అలాగా. ఓకేనా? సో ఈరోజు టోటల్గా డే 1 ప్రోగ్రామ్ 100 డేస్ ప్రోగ్రాంలో కంప్లీట్గా 100 డేస్ ప్రోగ్రాంలో మీరు ఒక 30 పదాలు 30 వర్డ్స్, అందులో స్పెల్లింగ్స్ మరియు డిక్టేషన్స్ 2 రకాలుగా, స్పెల్లింగ్స్ డిక్టేషన్స్ 2 రకాలుగా నేర్చుకున్నారు. స్పెల్లింగ్స్ ఎలా రాయాలి, ఏం స్పెల్లింగు అనేది నేర్చుకున్నారు. అలాగే డిక్టేషన్ చూడకుండా రాయడం కూడా నేర్చుకున్నట్టు. సో ఈ వీడియోలు బాగా చూడండి. ఇంకా క్లియర్ కట్గా బాగున్నాము అంటే కనుక నెక్స్ట్ డే 2కు నెక్స్ట్ పార్ట్లో డే 2 గురించి ఇలాగే మళ్ళీ 30 పదాలు స్పెల్లింగ్స్, మళ్ళీ 30 పదాలు డిక్టేషన్స్, అవే 30 పదాలు డిక్టేషన్స్ రూపకంగా నేర్చుకుంటూ వెళ్తాం. సో వెయిట్ ఫర్ డే 2. సో ఈ రోజుతో డే 100 డేస్ ప్రోగ్రాంలో డే 1 కంప్లీటెడ్. మళ్ళీ వెల్కమ్ టు డే 2. ఓకేనా? బాగా ప్రిపేర్ అయ్యండి, తర్వాత డే 2కి వెళ్ళండి. ఓకే? సో మీకు ఏదైనా ఇంకా డౌట్లు ఉంటే వెంటనే 9390495239 ఈ నంబర్కు కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోండి. మెటీరియల్స్ దొరుకుతాయి మీకు, మెటీరియల్స్ తీసుకోండి చక్కగా.
అన్ని రకాలుగా సపోర్టింగ్ ఉంటుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.